హాయ్, ఇవాళ మనము అరటికాయ చిప్స్ చేసుకుందామండి. ఇలా నేను అరటికాయలు తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు చెక్కుకుందాము. ఫస్ట్ మన చేతులకి ఆయిల్ రాసుకోవాలండి బాగాని, లేకపోతే చేతులు నల్లగా అయిపోతాయి. తీసుకుందామండి. ఇప్పుడు ఫస్ట్ ఇలా కట్ చేసేసుకుందామండి, పైన కింద కూడాని. దీని పైదంతా చెక్కుకుందామండి. ఇలా అన్నీ మనం చెక్కేసుకోవాలి. ఇలా చెక్కేసుకునండి నేను వాటర్లో వేసుకున్నాను, లేదంటే నల్లగా అయిపోతాయి. దీంట్లోనే నేను కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. కోసుకునేది తీసుకున్నాను, నేను డైరెక్ట్గా దీంట్లోకే కోసేసుకుంటున్నానండి స్లైసెస్. మనకు స్లైసెస్ ఇలా వస్తాయండి సన్నంగాని. ఇలా నేను స్లైసులు కోసేసుకున్నానండి అన్నీ. అరటికాయలు స్లైసులుగా కోసుకున్నాం కదండి, దీంట్లోకి వేసుకుందాము. నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతాయి. ఇలా ఒక మెత్తటి క్లాత్ తీసుకోవాలండి. మనం ఈ గిన్నెలో వేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద వేసేసుకుందాము. ఈ ముక్కలకి తడంతా పోవాలండి. అప్పుడు దాకా ఆరబెట్టుకుందాము ఒక్క 10 నిమిషాలు. కొద్దిగా నేను గిన్నెలోకి తీసుకున్నానండి. ఇవేమో ఇంకా ఆరుతా ఉన్నాయి, కొద్దిగా ఆరిని తీసుకున్నాను నేను. ఇలా అన్ని విడివిడిగా చేసుకోవాలండి ఇట్లని. దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. ఇలా కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకున్నానండి, దీంట్లో జిమ్ముకుంటున్నాను. అన్నిటికీ పట్టిద్దాము. ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి. ఇప్పుడు ఇవి వేసేసుకుందాం మన చిప్స్. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలండి. క్రిస్పీగా అయ్యేదాకా మనం వేపుకోవాలి ఇట్లని. ఇవి ఇంకో వైపుకి టర్న్ చేసుకుందామండి. ఇవి కొంచెం టైం పడుతుంది ఏగుతానికి, క్రిస్పీగా వేగాలి కదా మరి. అన్న చిప్స్ అయితే ఏగిపోయినాయండి, తీసేసుకుందాము. ఈ వేగుతుల్లోకి నేను మళ్ళీ కలుపుకుని పెట్టుకున్నానండి కార్న్ఫ్లోర్, అదిని తీసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని సౌండ్ వస్తుంది చూసారా, క్రిస్పీగా. మళ్ళీ వేసుకుంటున్నానండి నేను. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి, లేదంటే అంటుకుపోతాయి. ఈ బనానా చిప్స్లో కండి ఉప్పు కారం కలుపుకుందాము. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, అలాగే కారం, అలాగే సాల్ట్, కొద్దిగా జీలకర్ర పౌడర్. ఇవన్నీ బాగా కలిపేసుకుందామండి. వేపుకున్న ఈ చిప్స్ని ఈ గిన్నెలోకి వేసుకుందామండి. చాలా క్రిస్పీగా వచ్చినాయండి ఇవి. అలాగే మనం చేసుకున్న ఈ పొడిని ఒక ½ స్పూన్ దీంట్లో వేసుకుని కలిపేసుకుందాము. ఈ ఉప్పు కారం కలుపుకోవాలని ఏమీ లేదండి, మనకు నచ్చినట్టుగా చాట్ మసాలా కలుపుకోవచ్చు, లేకపోతే పెరి పెరి మసాలా కలుపుకోవచ్చు, లేదంటే మ్యాగీ మసాలా అన్నా కలుపుకోవచ్చు అండి. మొత్తం ముక్కలన్నీ పట్టేలా కలుపుకున్నాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఈ చిప్స్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ ఉప్పు కారం కలుపుకోవాలండి, అప్పుడే పడతాయి వీటికి. చిప్స్ అయితే రెడీ అయిపోయినాయండి, చాలా బాగా వచ్చినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చాలా క్రిస్పీగా వచ్చినాయండి. బనానా చిప్స్ అయితే చాలా బాగా కుదిరినాయండి. మన స్వీట్ షాపుల్లో అమ్ముతారు కదా, ఆ టైప్లో లేకపోవచ్చేమో కానీ డెఫినెట్గా చాలా టేస్ట్గా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్కి, పెద్దోళ్ళకేమో టీ టైంలో స్నాక్స్ కూడా చాలా బాగుంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.